నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క సమయాన నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో కూడి ఉండి నీ కనుదృష్టి వారి మీద ఉంటుండగా నీవు వాక్యాన్ని అందిస్తున్నావు. నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము. నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని వాక్య పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషిని ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఈ దినము ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యెహోవా అంటున్నాడు నోవహుతో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని, కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు ఇచ్చిన మాట, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నేను జర్మన్ దేశంలో మే మాసంలో కుటుంబంతో 6 వారాలు ఉన్నాను. తదుపరి మరలా జర్మనీ నుంచి ఇండియా వచ్చేసే సమయంలో అటు కరుణ, లయ, ఔర్య పట్టుకుని ఏడ్చారు వెళ్ళేటప్పుడు. కారణం ఏమిటంటే వారు చైనా వెళ్ళబోతున్నారు. మరలా 2 సంవత్సరాల వరకు మేము కలుసుకోలేం. ఏ స్థితిలో మరలా కలుసుకుంటాం? తాతయ్యని ఏ స్థితిలో చూస్తామని మనవరాళ్ళు, నాన్నని ఏం చూస్తామని పెద్ద కూతురు. ఎలాంటి పరిస్థితిలో మరలా కలుసుకుంటాం? ఈ కుటుంబం నవ్వుతూ విడిపోతున్నాం, కానీ మరలా కలుసుకునేటప్పుడు ఆ నవ్వు ఉంటుందా ఏమిటి? ఆ రీతిగా నేను జర్మనీ నుంచి ఇండియా వచ్చాక అన్నీ సర్దుకుని వారు ప్రత్యేకమైన విమానంలో చైనా వెళ్ళారు. చైనా దేశము మనకందరికీ ఇప్పుడు తెలుసు, కోవిడ్-19 కరోనా వ్యాధి సోకి అంత విస్తరించడానికి కారణమైన ఆ దేశంలోనికి వెళ్ళారు.
అల్లుడు గారు, కరుణ, లయ, ఔరియా అన్నీ సర్దుకున్నారు. విమానంలో కావాల్సినవి పెట్టుకున్నారు. చైనా వెళ్ళిన తరువాత అక్కడ ఆ కుటుంబం 3 వారాలు 21 రోజులు క్వారంటైన్లో ఉండాలి. 3 వారాలు క్వారంటైన్. ఇంకా క్వారంటైన్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఒక చక్కని గది, ఆ గదిలో పిల్లలు అందరూ చక్కగా అక్కడ ఉంటారు. ఆ క్వారంటైన్లో 3 వారాలు గడపాలి. చాలా కష్టం. కేరింతలు కొట్టే బిడ్డలు, ఒక చోట కూర్చోమంటే కూర్చోలేని బిడ్డలు, ఒక సముద్రం ఒడ్డున ఇవ్వబడిన ఇంటిలో 3 వారాలు ఉండాలి. అల్లుడు గారికి వేరే గది, ఆయన అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళని కలవకూడదు. 3 వారాలు కలవకూడదు పిల్లల్ని. వాళ్ళొక చోట, వీళ్ళొక చోట. ఎలా గడుపుతున్నారు అని ప్రతిసారి వాట్సాప్లోనో లేక వీడియో కాల్స్ ద్వారా తెలుసుకునేటప్పుడు కరుణ చక్కగా సంతోషం కలిగించే ఫొటోస్, ఎక్కువ గడుపుతున్నాం, పిల్లలతో గడుపుతున్నాం సముద్రం ఒడ్డున. అన్ని రిస్ట్రిక్షన్స్తో కూడిన క్వారంటైన్, ఈ మాట మనకందరికీ బాగా తెలుసు. ఒక ఫ్యామిలీగా 2 కూతుర్లు, భార్య, భర్తగా కరుణ 3 వారాలు 21 రోజులు క్వారంటైన్లో గడపాలి. భోజనాలు తెచ్చేవారు గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోతారు, వాటిని తీసుకోవాలి. వీళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఈ 3 వారాలు గదిలోనే ఉండాలి. అయినా కానీ చక్కగా కుటుంబం సంతోషంగా ఉంది. ఒకటి అడిగాను, ఎలాగుందమ్మా ఈ గదిలో ఉండడం క్వారంటైన్ అంటే? లయ అంటుంది, పెద్ద మనవరాలు, అమ్మ అంత దగ్గరగా మాకెప్పుడు దొరకలేదు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ ఒడిలో, అమ్మ చేతుల మీదుగా, అమ్మతో ఆడుతూ, ఎందుకంటే నాన్న ప్రక్క గదిలో ఉన్నాడు. ఈ రీతిగా వారు క్వారంటైన్ గడిపారు. ఎంతోమంది మీలో కూడా చాలా క్వారంటైన్లు గడిపి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ టైం క్వారంటైన్ గడిపిన కుటుంబం నోవాహు కుటుంబం. ద ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ ద బైబిల్ స్పెంట్ ఇన్ ద క్వారంటైన్. కొన్ని దినాలు, కొన్ని మాసాలు, ఇది 40 రోజులు 40 రాత్రులు క్వారంటైన్ కాదు. ఇది లెక్కలన్నీ వేసుకుంటే 365 రోజులు అవుతుంది. మీరు జాగ్రత్తగా చదివితే 365 రోజులు క్వారంటైన్లో ఉన్నారు. మనము కూడా ఆల్మోస్ట్ 365 రోజులు దాటేసాం ఈ కరోనా కోవిడ్-19 విపత్తు నుంచి. అసలుకి క్వారంటైన్ అంటే అర్థం ఏమిటి అని నేను జాగ్రత్తగా గమనించి ఇక్కడ అక్కడ అర్థాలు ఏంటని తీశాను. అర్థాలు తీస్తే క్వారంటైన్ అనే మాటకి అంటువ్యాధి సోకకుండా దూరముగా ఉండడం, అంటువ్యాధి సోకకుండా దూరముగా ఉండే నియంత్రణ లేక ఆ సిస్టమ్. అది పాకలో ఉంటావో మేడలో ఉంటావో ఎక్కడ ఉన్నా కానీ అంటువ్యాధి సోకకుండా నువ్వు దూరముగా మెయింటైన్ చేసేది క్వారంటైన్. అంతేకాకుండా ఇంకొక మాటలో చెప్పాలంటే దిగ్బంధంలో ఉండడం, బంధించబడడం. దిగ్బంధం ఒక పెట్టిలో ఈ దేశాన్ని నుంచి ఇంకో దేశానికి సరుకు సప్లై చేస్తున్నప్పుడు వాడలో పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్లో పెట్టబడతాయి, చేపలు కూడా పెట్టబడతాయి, పచ్చి రొయ్యలు పెట్టబడతాయి, సరుకు అంతా పెట్టబడతాయి కంటైనర్లు. సో ఇట్ ఈస్ ఎ కంటైనర్, బంధించబడ్డాది. వేడికి, చలికి, ఎండకి, వానకి తట్టుకోగలిగే ఒక పెట్టె క్వారంటైన్. అంతేకాదు ఇంకా జాగ్రత్తగా చూస్తే వాడలో ఒడిగా ఉండిపోవడం అంటే బుద్ధిగా అన్నమాట. కొంచెం బుద్ధిగా ఉండరా బాబు. వాడలో ఒడిగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, దట్ ఈస్ క్వారంటైన్. ఇంకొక భాషలో క్వారంటైన్ అంటే 40 దినాలు అని అర్థం. ఇప్పుడు దేవుడు నోవాహును తన కుటుంబాన్ని క్వారంటైన్లోనికి రప్పిస్తున్నాడు.
ఈ ప్రత్యేకమైన పెట్టిలోనికి రప్పిస్తున్నాడు. ప్రత్యేకమైన వసతిని ఏర్పాటు చేసి రమ్మని పిలుస్తున్నాడు. తెలుగు బైబిల్లో ఎలాగుందో చూడండి. 7వ అధ్యాయము 1వ వచనంలో, నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఒక విషయం తెలుసా, అది తెలుగులో ప్రవేశించుడని ఉంది, కానీ ఇంగ్లీష్లో దేవుడిచ్చిన స్వాగతం అది కమ్ ఇన్, కమ్, COME, కమ్. ఫస్ట్ మొట్టమొదటిగా బైబిల్లో రండి అనే మాట ఇక్కడే వ్రాయబడుతుంది. వాడలో ప్రవేశించడానికి దేవుడిచ్చిన పిలుపును కమ్, రండి. అది చాలాసార్లు రాయబడ్డది. 1970 సార్లు, 1972 సార్లు వ్రాయబడ్డది. ఆదికాండము 7వ అధ్యాయం 1 నుంచి ప్రకటన గ్రంథం వరకు రమ్ము రండి, రమ్ము రండి. మనకున్న దేవుడు స్వాగతం పలికే దేవుడు, తృణీకరించే దేవుడు కాదు. ఎంత భయంకరమైన పాపపు పరిస్థితిలో మానవుడు ఉన్నా కానీ, ఎంత భయంకరమైన చెడ్డ మనసుతో మానవుడు ఉన్నా కానీ, ఒక కుటుంబం మాత్రం దేవుని కృప పొందింది. ఒక కుటుంబం మాత్రం నీతిమంతులుగా కనపడ్డారు. ఒక కుటుంబముతో నిబంధన చేయబడ్డది. ఆ కుటుంబాన్ని ప్రభు పిలుస్తున్నాడు, రండి, మీరు వెళ్ళండి. నేను చూస్తూ ఉంటాను, కొండ మీద ఉండి మాయాజాలం చేస్తాను, మీ నొసటి రాత రాస్తాను అని దేవుడు అనడం లేదు. రండి అనగా ఆ యొక్క వాడలో ముందుగానే దేవుడు ప్రవేశించాడు. ఆ క్వారంటైన్లో ముందుగానే దేవుడు ప్రవేశించాడు. ఆ క్వారంటైన్లో దేవుడు ముందుగానే అక్కడ నిలబడి ప్రవేశించండి, రండి, రండి, రండి అని పిలుస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, ఈరోజు ఈ వాక్యమును వింటున్నప్పుడు నీవు ఏ బాధలతో, ఏ భయాలతో ఉన్నావో, నీ పరిస్థితిని బట్టి నీవు భయంతో ఉన్నావో, నీ చుట్టూ ఉన్న ప్రపంచ పరిస్థితిని బట్టి భయంతో ఉన్నావో, ఏ భయంతో ఉన్న దేవుడు నిన్ను ఒక ఆధ్యాత్మికమైన సుస్థిరమైన నిర్బంధంలోనికి, దిగ్బంధంలోనికి, ఈ ప్రపంచం నుంచి నిన్ను వేరు చేసి తన బాహువులు, తన చేతుల క్రింద మిమ్మల్ని భద్రపరచడానికి రండి, ప్రవేశించండి. నోవాహు కాలము చాలా భయంకరమైన తరముగా ఉంది. దేవుని కుమారులు మరి ఒక నరులతో, కుమార్తెలతో వివాహం చేసుకొంటున్నారు. ఇంటర్ మ్యారేజెస్. కారణం, ఇది దేవుడికి ఎందుకు ఇష్టం అవ్వలేదంటే, ఆనాడు ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి రాబోయేవాడు ఈ యొక్క సర్పము యొక్క శిరస్సును చంపుతాడు. ఆ యొక్క వృక్షం వంశావళి రాబోతుంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, రక్షకుడు ఉదయించవలసిన కుటుంబంలో నుంచి అన్యులు చేర్చబడుతున్నారు. దేవుని సంకల్పం, దేవుని యొక్క రక్షణ సంకల్పం జరగకుండా ఎవరికి ఇష్టమొచ్చిన ఇంటర్ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు దేవుడు లేని కుటుంబముగా మారిపోయి చాలా దేవుని బాధ పెట్టారు. దేవుని సంకల్పం వివాహముల ద్వారా జరగాలి. దేవుని యొక్క రక్షణ సంకల్పం, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు తమ బిడ్డలను చూచెదరు. భార్యాభర్తలు పెళ్లి మా సొంత విషయం అనుకోకండి. ఇది యేసు రాకడ వరకు మీ పెళ్లి వలన ఒక సంకల్పం జరగాలి. దేవుని సంకల్పం తరతరాలకి దీవెనకరమైన వంశం రావాలి. హానోకు వంశంలోంచి వచ్చాడు నోవాహు. ఇటువంటి వంశావళి నుంచి వచ్చిన నోవాహు జీవితంలో డిస్టర్బెన్స్ వస్తుంది. దేవునితో నడిచిన హానోకు ఎవరు? నీతిమంతుడై దేవునితో నడిచిన నోవాహు ఎవరు? ఈ రక్షణ మార్గంలో ఉన్న కుటుంబంలో
సమాజం మాత్రం దేవుని సంకల్పము లేకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి కుటుంబాలని చూస్తున్నప్పుడు దేవుడు చాలా చాలా ఎందుకు వాళ్ళిద్దరిని కలిపేనా అని బాధపడుతున్నాడు, ఎందుకు వాళ్ళకి పెళ్లి చేశానా అని బాధపడుతున్నాడు. నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోయాను. అది 88వ సంవత్సరంలో వచ్చింది హైదరాబాద్ నుంచి. అప్పుడు క్యాపిటల్ సిటీ హైదరాబాద్. సీలేలో ఉన్న మా సంఘం అంతా నాకు దండలేసి ఊరేగించారు. పెళ్లి చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా బాజా భజంతులు వాయించారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, ఈ లైసెన్స్ పొందిన ఈ పెళ్ళిళ్ళు పేరాయికి. పెళ్లి చేశాను. 6 మాసాలు లేక ఇద్దరు విడిపోయారు. మొత్తం అటు ఇటు పోయారు. అసలు ఈ లైసెన్స్ ఎందుకు వచ్చిందిరా దేవుడా అని నాకు నేను సిగ్గుపడ్డాను. ప్రియమైన సంగమా, దేవుని సంకల్పం ప్రకారం మనం వెళ్ళాలి. దేవుని యొక్క సంకల్పములో దాంపత్య జీవితము సుస్థిరముగా ఉండాలి. ఇది ఇక్కడ దెబ్బతింటుంది. నరులు తమ ఇష్టానుసారమైన మార్గములో వెళ్తున్నారు. నరులతో వారు వివాహాలు అనగా లోక సంబంధమైన మనుషులతో. భూమి మీద చాలా భయంకరముగా హృదయము చెడిపోయి ఉంది, మనుషుల హృదయాలు. అంతేకాదు, భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది. వైలెన్స్తో నింపబడ్డది. టీవీలు చూడండి, మీరు ఆన్ చేసిన వెంటనే ఏదో ఒక ఫైటింగ్ సీన్ వస్తుంది, ఏదో ఒకటి. సీరియల్స్ చూడండి, ఏదో ఒక అత్తా కోడల మధ్య ఫైటింగ్ సీన్తో ప్రారంభమవుతుంది. ఆన్ చేశారో లేదో మీ చెవుల్లో పడేదంతా వైలెన్స్, బలాత్కారం, బలాత్కారం, బలాత్కారం. ప్రపంచమంతా బలాత్కారంతో నింపబడ్డాది. ఏ దేశమైనా సరే వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. అది ప్రపంచం చుట్టే కాదు, నీ గుండెల్లో కూడా వైలెన్స్. నీ హృదయపు ఆలోచనలు కూడా చెడిపోయాయి. వీటన్నిటిలో ఎక్కడ మనకి క్వారంటైన్? ఈ అంటువ్యాధి మనకి సోకకుండా మనకి క్వారంటైన్ అవసరం అండి. మనకి ఈ యొక్క ఎడబాటు వేరు చేయబడడం, కొన్ని దినాలు సిద్ధపరచబడడం చాలా అవసరం. అందుకే సంఘాల్లో ఎవరైనా బాప్తిసం తీసుకున్నప్పుడు బాప్తిస్మానికి ముందు కొంతకాలం ప్రార్థనలో పెట్టి వాక్యములో వారిని ఉతక స్నానం చేయించి క్వారంటైన్లో పెట్టి అప్పుడు ముంచుతారు. అప్పుడు తపోస్నానం చేయబడుతుంది బాప్తిస్మం. లేదా బాప్తిసం తీసుకున్నాక కొన్ని దినాలు క్వారంటైన్లో ఉండాలి. యేసై బాప్తిసం తీసుకుని క్వారంటైన్లో ఉన్నాడు 40 దినాలు. లోకముతో సంబంధం లేదు, డేక్షాలు శబ్దాలు లేవు, అమ్మ వండే మసాలా వాసన అక్కడ లేదు. కంప్లీట్ క్వారంటైన్, కాన్సన్ట్రేటింగ్, ఒరిగి ఉండడం, జాగ్రత్తగా సమయాన్ని గడపడం. ఈరోజు దేవుడు మిమ్మల్ని సుస్థిరమైన క్వారంటైన్లోనికి ఆహ్వానిస్తున్నాడు. ఆ క్వారంటైన్కి వస్తే మీకు ఏమేమి వసతులు, ఏమేమి వస్తువులు, ఏమేమి తీరుతెన్నులు దేవుడు మిమ్మల్ని ఎలా చేరుస్తాడో ఈరోజు క్లుప్తముగా మాట్లాడాలని కోరుచున్నాను. ఈ నోవాహు చరిత్ర మీకు అందరికీ తెలుసు. దాని గురించి మీరు చిన్నప్పుడు కూడా బొమ్మలు గీస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రధనస్సు, వర్షం, నీళ్ళు పైకెత్తబడ్డం, ఆ నీటి మట్టం పైన వాడ, నౌక, ఈ రీతిగా అవన్నీ మనకు తెలుసు. బట్ అయినా కొన్ని సత్యాలు మనం కొన్ని తెలుసుకోవాలి. ఇది ఇంచుమించు 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మీకు నోవాహు చరిత్రే కనబడుతుంది. మెనీ చాప్టర్స్, చాలా అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఇందులో దేవుడిచ్చిన ఇన్విటేషన్, రండి, లోపలికి రండి, ఓడలోనికి ప్రవేశించండి. అందుకే ఈరోజు ఈ అంటువ్యాధి, ప్రపంచం యొక్క అంటువ్యాధి, పాపం అనే అంటువ్యాధి, మానసికమైన అంటువ్యాధుల నుంచి మనం తప్పించబడడానికి, పాపం వల్ల వచ్చే తీర్పు నుండి తప్పించబడడానికి
ఒక సరళమైన మార్గము దేవుడు ఏర్పాటు చేసి ఈ ఓడలోనికి ఆహ్వానిస్తున్నాడు. నీవు నేను ఆయన తీర్పును పొందినవి ఉన్నాము. దేవుని యొక్క తీర్పు చెప్పకుండా రాదు. గాడ్స్ జడ్జ్మెంట్ విల్ నాట్ కమ్. దేవుని తీర్పు కొన్ని సూచనల ద్వారా మన ముందు కనబడుతూనే ఉంటాయి. ఒక్కొక్క మలుపు మారుతూనే ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక మనతో చెప్తాడు. మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. జల ప్రళయం రాకముందే ఓడను తయారు చేయించిన దేవుడు, ఓడ పూర్తయిన తరువాత జలప్రలయము రాకముందే వారం రోజుల ముందే ఓడలో కూర్చుండబెట్టిన ప్రభువు తీర్పు నుండి తప్పించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో నీ గురించి నా గురించి కూడా తీర్పు నుండి తప్పించడానికి దేవుడు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాడు. నోవాహు ఓడ, ద ఆర్క్ ఆఫ్ నోవాహు. మొట్టమొదటిగా మనం ఈ ఓడ దాని యొక్క పరమార్థాలు మనం చూసినప్పుడు ఓడ సిద్ధపాటుకు వాడిన వస్తువులు చూద్దాం. నెంబర్ 1, ద ప్రిపరేషన్. ఓడ సిద్ధపాటుకు వాడిన వస్తువులు. ఇది ఫస్ట్ పాయింట్. ఇందులోనే సువార్త ఉంది. నోవాహు వాడే సువార్త ఓడ. అది ఒక గాస్పల్ షిప్. అది సువార్త పరమైన నౌక. ఆ శుభవర్తమానం తెలియచేసి ఆహ్వానించే నౌకలోనికి మీరు రావాలి. ఒక ఓడ చేయబడాలంటే కొన్ని పరికరాలు వాడబడాలి. దేవుడు నోవాహుకి ఓడను తయారు చేయడానికి కొన్ని వస్తువుల్ని చూపించాడు. మొట్టమొదటిగా చూస్తే చితిసారకపు మ్రానుతో చేయుము. చితిసారకపు, దట్స్ గోఫర్ వుడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ యొక్క చెక్క ఎండకి వానకి సంకోచము ఇంకోచాలు ఏమి లేకుండా స్థిరముగా ఉంటుంది. అది నిటారుగా పెరుగుతుంది. లోతుగా వ్రేలు ఉంటాయి. చాలా కాలం బ్రతుకుతుంది అది. ఇంకొకటి చెప్పాలంటే ఎడారిలో దొరుకుతుంది ఈ చితిసారకపు చెట్టు మ్రాను. నీళ్లు లేని చోట, ఆహారం లేని చోట ఆ భూమి మీద దొరుకుతుంది. ఈ యొక్క చెట్టుని మానవుడు నరకవలసి వచ్చింది. దానిని నరికాక ఆ చెట్టు నుండి వచ్చిన చెక్క పలకల ద్వారా నీవు ఒక ఓడను సిద్ధపరచుము. నా ప్రియమైన సంగమా, యేసయ్య కూడా జీవవృక్షమే. ఆయన చిరకాలము నిలబడే మ్రాను. ఆ మ్రాను ఈ భూలోకానికి బెత్లెహేములోనికి వచ్చింది. ఈ భూలోకం అనే ఎడారిలో నీతి పవిత్రత లేని ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. అదే గుడ్ ఫ్రైడే రోజున ఈ యొక్క పచ్చని చెట్టు కల్వరిలో నరకబడ్డాది. ఆ నరకబడిన తరువాతే మనకి సువార్త నౌక తయారు చేయబడింది. రక్షణ నౌక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, ఇది ఒక వ్యక్తిగతమైన పిలుపు కాదు. అఫ్ కోర్స్ కావచ్చు. నోవాహు జలప్రలయం ఓడ చూసినప్పుడు ఇది ఒక కుటుంబానికి సంబంధించిన శుభవర్తమానం. చితిసారకపు మ్రానుతో చేయబడిన ఓడలోనికి నీవు వస్తావా? నరకబడిన మ్రాను, నరకబడిన క్రీస్తు యొద్దకు వస్తావా? ఆ కల్వరి దగ్గరికి వస్తావా? ఆ సియోను నౌకలో చేరతావా? ఆ సియోను నౌకలో పయనిస్తూ పాటలు పాడుచు స్తుతులు చెల్లిస్తూ ప్రభువు సన్నిధికి మనం వెళ్ళగలమా? లెట్ us కమ్ ఇంటు ద ఆర్క్ ఆఫ్ సియోన్. ఈ సియోన్ అనే నౌకలోనికి రండి.
అక్కడ స్థుతులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అనేకమైన వసతులు ఉంటాయి. యేసయ్య కూడా అంటున్నాడు, నా యొద్దకు రండి. ఈరోజు నీ కొరకు సిద్ధపరచబడ్డ ఈ నౌకలోనికి నీ కుటుంబం రాగలదా? యేసయ్య నీ ప్రియబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. చదువుకొంచున్న బిడ్డలు ఎప్పుడు మరలా కాలేజీలు ఓపెన్ అవుతాయి, స్కూల్స్ ఓపెన్ అవుతాయి, మా బిడ్డల చదువులు ఎలా నడుస్తాయి? ఆన్లైన్లో ప్రభా సెల్ ఫోన్లు కొనుక్కోలేక, ఆన్లైన్లో పాల్గొనలేక భయపడుతున్న వారు ఉన్నారు. అందుకే ప్రభా ఈ విద్యా విషయంలో ఒక మంచి పరిష్కారం ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. అంతేకాకుండా ఈ ప్రార్థనలో కూడిన వారు అనేక మంది తమ మనసుల్లో బాధలు చెప్పుకొంచున్నారు. నీకు తెలుసు వారి బాధలు ఏమిటో, వారి మానసిక క్షోభ ఏమిటో. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరయ, UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయ నజరేయ